ఒరే చంటి, ఆ అమ్మాయి నేను హాస్పిటల్లో జాయిన్ చేసింది. అన్నయ్య అనగానే పారిపోయాడే. అవునా? హలో అండి, అదే నేను హాస్పిటల్ మా ఫ్రెండ్ తగ్గిపోయిందండి. మీ ఫ్రెండ్ ఎక్కడా? అడుగోండి, రారా. తగ్గిపోయిందండి. కాలు కొంచెం పెయిన్ అది. ఎలా ఉన్నారు ఇప్పుడు? బాగున్నారా? ఐ లవ్ యూ. చంటిగా నేను లవ్ చేస్తాను. ఏ ఏం మాట్లాడుతున్నారు మీరు? సెన్స్ లేదా? ఉంది, అందుకే ఐ లవ్ యూ చెప్పాను. ఇప్పుడే కదా చూడటం. అవును, వెంటనే ఐ లవ్ యూ చెప్పేదినా? ఒక గంటకి చెప్పనా? 4 రోజుల తర్వాత, నెక్స్ట్ వీక్, ఎప్పుడు చెప్పినా ఒకటే. ఇక్కడే ఉంటే అదే బయటకు వస్తుంది. ఇడియట్. అందుకే ఆ రోజు నేను తన్నారు. ఎవర్రా? అదేరా, పెళ్ళైన తర్వాత అడ్డగా పిలుచుకుంటాను. ఆహా, ఏం తిరిగిందిరా మీ చెల్లి? వాడెవడో ఈ లెటర్ ఇచ్చాడు అమ్మాయి గారు. ఇది మీకు ఇవ్వకపోతే చంపేస్తానని బెదిరించాడు. వాట్? నేను చెప్పింది ఏం చేసావు? చెప్పడు. నేను చెప్పింది ఏం చేసావు? ఏమైనా ఆలోచించావా? నిన్నే వాడెవడో సైడ్ కొడుతున్నాడు చూడు. ఎవరది? ఎవరో మా అమ్మగారికి సైడ్ కొడుతున్నావు? ఎవరది? ఎవరు? ఎవరు లేరమ్మా, ఎవరు లేరు. ఆడపిల్లని ఇంట్లో పని చేస్తే ఇదొక ఎక్కడ చచ్చాడు? వాడిని ఎవరో పంపిస్తే పారిపోతాను అనుకుంటున్నావా? వాడిని నిన్ను ఇద్దరిని చీరేస్తానే అనుకుంటున్నావు ఏంటే? ఆ సూప్ ఏంటి? ఏంటేనా అడ్డంగా కోసి ఉప్పుకారం పెట్టాలి ఇడికి. ఏది? ఎప్పుడు చూసిన అజ్జిగత రాణిగా లోపలే ఉంటది. రాయ్ రాయ్ రాయ్. రోజు ఇక్కడికి వచ్చి సైట్ కొడుతున్న విషయం నీకు తెలుసు కదా? బయటకు వచ్చి నిలబడితే నీ సుమ్మేనా పోద్దా? ఎవడ్రా వాడు? ఎవరు లేరు సార్ ఇక్కడ. కమిషనర్ ఏంటి? జాగ్రత్తగా చూడండి. అలాగే సార్. సుచే, సుచే, నిన్నే నేను చెప్పింది ఏం చేసావు? చెప్పా. నేనెవరో తెలుసా? నా డార్లింగ్ స్వీడార్ట్. మా ఫాదర్ ఎవరో తెలుసా? తెలుసు, కమిషనర్ పోలీస్ కదా. కమిషనర్ అని తెలిసి మాట్లాడుతున్నావా? ఇన్నాళ్ళు నీకు తెలియదు అనుకున్నాను. తెలిసి కూడా కమిషనర్ కూతురు అని చెప్తే భయపడిపోతావా? కమిషనర్ కూతుర్ని ప్రేమించకూడదా? కమిషనర్ కూతురికి మొగుళ్ళు రారా? సౌండ్ బయటకు వచ్చిందో పీకి తెగిపోద్ది. చేతి ఇస్తున్నాను, అరిచావా చచ్చావే. అలాగే లే లే లే. ఏంటే మీ నాంచేత కొట్టిస్తావా? అంటే కొట్టేస్తే నేను ప్రేమిస్తూ మానేస్తాను అనుకుంటున్నావా? అసలు చంటిగడి గురించి ఏమనుకుంటున్నావే? ఎంత మంచోడో తెలుసా? నీ అందం చూసి ప్రేమించలేదే, నేను చూడక ముందే ప్రేమించాడు. నీ డబ్బు, నీ బాబు పలుకుబడి చంటిగాడికి. నీ మనసుని అర్థం చేసుకున్నాను, అలాగే నా మనసుని అర్థం చేసుకో, బాగుపడతావు. అయినా నాన్నకు ముందు నీకు దొరకలే, ఛాన్స్ లేదు. నీ అమ్మ బాబు ఏ పుణ్యం చేసుకున్నారో నేను దొరికాను. అయినా నీ బాబుంటే నాకే కోపం లేదే, లేకపోతే ఇప్పుడు పగ్గదిలోకి వెళ్ళి తిను. ఏంటిది? కేక్, హ్యాపీ బర్త్డే అని చెప్తాను వచ్చాను. తిను తిను. మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళిపో. వెళ్ళకపోతే ఏం చేస్తావు?
అరుస్తాను అరు అరుస్తాను అరు అరుస్తాను అరమంటుంటే అరుస్తాను అరు శృతి ఏమైందమ్మా నథింగ్ బ్యాడ్ డ్రీమ్ ఐ ఓకే యా హ్యావ్ అ నైస్ స్లీప్ క్రేజీ గర్ల్ నాకు తెలిసి నీకు నేనంటే ఇష్టం అని. మళ్ళీ వచ్చావా లేకపోతే క్రీమ్ ఎందుకు నాకుతావు? నీ బాబు చెప్పండి ఎందుకుంటావు? మళ్ళీ అరుస్తాను అరు మళ్ళీ కల క్రేజీ అరవే అరు ఒత్తే చీరేస్తాను. అరు అలా కాదు కానీ రేపు అండర్స్టాండింగ్ వచ్చేద్దాం. ఎటంతావు? బాయ్ ఉంటానే. జాగ్రత్తగా ఉండే. ఇంకో నీ లేసి ఎట్లయిపోయినట్టే. పడుకో 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 పడకా అమ్మా యాషాలు అవుతున్నారు ఒక్కొక్కరు యాషాలు. ఇదో టైపు దీని బాబో టైపునే. హాయ్ రాత్రి భయం వేసిందా? నాకు కూడా నిద్ర పట్టలేదు తెలుసా. నువ్వు ఇచ్చావే నాకు చెంబుడు రక్తం. నా బాడీ అంతా ట్రావెల్ అవుతుంది. గుండె దగ్గరికి వచ్చేసరికి ప్రెషర్ మరీ ఎక్కువైపోతుంది. ఏ గుండె కూడా వచ్చిపోతానో భయం వేస్తుంది. నిన్ను అనవసరంగా కాపాడాను. తెలివైన దానివే, అందుకే దగ్గరుండి కష్టపడి మరీ కాపాడుకున్నావు. ఇదిగో నువ్వు మరీ ఎక్కువ పోలు కొట్టేస్తున్నావు. అంత అవసరం లేదనుకుంటాను. ఇదిగో సుచ్చే చెప్పే మాటేనా? ఇదిగో 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 సుచ్చే మరి అరే అదే సుచ్చే 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 నీకే చెప్పేది. నేను కటింగ్ లేస్తున్నావేంటి? ఓయ్ ఏం వినపట్లేదా? ఎందుకే అంత ఫోర్స్ కొడుతున్నావు? ఇదిగో అందరూ కాస్త చెప్పండి దానికి. కాలేజ్ లో ఎప్పుడైనా ఎవరికైనా సైట్ కొట్టానా? మరి చెప్పండి దానికి. ఏ సునీత, నువ్వు ఎన్నిసార్లు ఎన్ని రకాలుగా ఇబ్బంది పెట్టావు? ఎప్పుడు ఎస్ చెప్పానా? ఇప్పుడు ఆ మ్యాటర్ అంత అవసరమా? ఆ విషయం చెప్పావిడికి మేడంకి అర్థం కావట్లేదు. ఇదిగో నాకు కూడా సాలిడ్ గా 4-5 అప్లికేషన్లు ఉన్నాయి. అయినా కాదన్నాను. ఎందుకు? నేను ప్రేమిస్తున్నాను, నీకోసం ఏదైనా చేస్తాను. ఈ అబ్బా అర్థం కాదా? నా కోసం ఏమైనా చేస్తావా? ఎనీథింగ్. అయితే ఈ మేడం మీద నుంచి దూకు. జోక్ చేస్తున్నావు కదా? జోక్ కాదు, ఐమ్ సీరియస్. సీరియస్? ఏంటి భయం వేస్తుందా? ఆ వాటర్ ట్యాంక్ ఎక్కి దూకేస్తే నీకైనా ప్రాబ్లమా? పుస్తకం పట్టుకోవే. అయ్యో ఒక్కలు తప్ప బహనో, నా డార్లింగ్, నా దిల్ కా టుకుడా ఇక్కడి నుంచి దూకమని కోరింది. ఇప్పుడు చంటిగాడు ఇక్కడి నుంచి దూకుతున్నాడు. అందరూ క్లాప్స్ కొట్టండి. ఒరే నువ్వు ఎవరో నాకు చెప్పడానికి? నా డార్లింగ్ కోరుతాను. డార్లింగ్ టాటా. దూకిన తర్వాత ట్రావెలింగ్ నాకు డౌట్ వచ్చింది. నేను చచ్చిపోతే నేను తోడే ఉంటాను. అసలు నేను లేకుండా ఎట్ట బతుకుతావే?
డిస్టర్బ్ చేయొద్దు. చీరేస్తాను. హలో వెనకెళ్ళు, ఇంకా వెళ్ళు. అద్దె ఆ గోడ దగ్గర నిలబడి అట్టా చూస్తూ ఉండు. సుచి 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 నీకెలా ఉంది? మీ బాబు 10 మంది పంపించి కొట్టించాడు. ఓకే, మ్యాటర్ నీకు తెలిసింది కదా. ఆటో ఎక్కి తినగారికి వస్తే నేను ఉంటాను కదా. అనవసరంగా రోడ్డు మీద పరిగెత్తడం ఎందుకు? నీకోసం నీకేమైందోనని భయం. చెలియా చెలియా తొలిసా కలలే కలలై మిగిలే మదిలో దిగులే రగిలే సఖియా మనసే అలుసా కలిసే దారే కరువై కనులా నీరే నదులై ప్రియురాలా కనవానా వేదన ప్రియమారా వినవాయి ఆలాపన మనపే విషమా మగపే ఫలమా ప్రణయం చండి ఎక్కడికి? రా, ఇంకా చావలేదు. నీ కోసం చావాలనుకుంది. వెళ్ళు వెళ్ళు, మాట్లాడు 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 మాట్లాడు. చచ్చిపోవాలనుకున్నావా? ఏంటా కోసమే? నువ్వు చావాలంటే నాకు చెప్పడం లేదా? నువ్వు ఎవరికి వ్యక్తి? ఎవరి మీద పడి చేంజ్ చేసుకుంటావు? నిన్ను చూడండి అది ఒకటైనా చచ్చిపోవడానికి నాకు ఎవరైతే నేనైపోతాను. ఎన్నిసార్లు చెప్పినా నీకు బుద్ధి రాదంటరా? నా కర్మ కర్మ కర్మరా సార్. ఈ నిడిచిపోండి సార్. తెలిపిన సత్యమిదే అంతిమ విజయం ప్రేమలదే చరితలు తెలిపిన సత్యమిదే అంతిమ విజయం ప్రేమలదే సత్యమిదే అంతిమ విజయం ప్రేమలదే చరితలు తెలిపిన సత్యమిదే అంతిమ విజయం ప్రేమలదే